వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 131 డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ శ్రీ వినాయక యువజన సంఘం భవానీ నగర్ లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సూరారం కాలనీ భవానీ నగర్ శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించు గణపతి నవరాత్రి ఉత్సవాల కొరకు 25 అడుగుల మట్టి క్షీరసాగరణ మదర రూపంలో గణనాథుడు కొలువై ఉన్నాడు. గణనాథుని ప్రతిమను భవానీ నగర్ లోని మండపం వద్దనే తయారు చేయడం, అక్కడే నిమజ్జనం చేయడం విశేషం. అలాగే 8వ రోజు ప్రత్యేక పూజలు చేసి 2000 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీ వినాయక యోజన సంఘం అధ్యక్షులు శీలం వీరేందర్ కుమార్, జనరల్ సెక్రటరీ గుమ్మడి శ్యామరావు, ట్రెజరర్ వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ నరోత్తం రెడ్డి, కమిటీ సభ్యులు శీలం శ్రీకాంత్, గుమ్మడి సురేందర్, అరవింద్, శ్యామ్ సుందర్ రెడ్డి, పాశం వెంకటేష్, రమేష్, మహేష్ యాదవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. तो खत्म होगा చెప్పండి. నమస్కారం, నా పేరు సునీత. నేను ఇక్కడ సూరారం కాలనీ భవానీ నగర్లో 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ కర్ర పూజ నుంచి ఇక్కడే వాళ్ళు మట్టితో తయారు చేసి నెల రోజుల ముందు నుంచి వాళ్ళు గణపతిని ఇక్కడే ప్రతిష్ఠించి ఇక్కడే నిమజ్జనం చేస్తూ ఉంటారు. అందులో ఇక్కడ నిమజ్జనం రోజు కూడా చాలా బాగా చేస్తారు. వీళ్ళ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ రోజు క్లాసికల్ ప్రోగ్రామ్స్, చిన్నపిల్లలవి భరతనాట్యాలు, అందులో ఇంకోటి క్రేన్ సహకారంతో దేవుడికి పూలాభిషేకం, పంచామృతాలతో అభిషేకం చాలా బాగా నిర్వహిస్తారు. నిజంగా ఒక మహిళగా నేను గర్వపడుతున్నాను. ఇంకోటి చెప్పాలి అంటే బయట కూడా ఆ రోజు కాశీలో ఎలా జరుపుతారో మన గంగాహారతి నిజంగా చెప్పాలి అంటే మన సూరారం కాలనీ భవానీ నగర్లో కూడా చాలా బాగా జరుపుతారు. నాకు బాగా నచ్చింది గంగాహారతి. నిజంగా కాశీలో చూసినట్టే అనిపిస్తుంది. నేను ఒక మహిళగా గర్వపడుతున్నాను. నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీళ్ళకి. ఎప్పుడు నేను ఒక కోరిక కోరుకుంటున్నాను శ్రీ వినాయక యోజన సంఘం వారికి. వినాయకుడికి ఎలా భక్తులు సంవత్సరానికి ఎలా వస్తున్నారో ఆ సంవత్సరాలతో పాటు భక్తులు రాకుండా దేవుడు వినాయకుడు ఇక్కడే ప్రతిష్ఠించి ప్రతిరోజు మేము ఇక్కడే దండం పెట్టుకునేలా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను భగవంతుని సన్నిధిలో.
భవానీనగర్ శ్రీ వినాయక యోజన సంఘం ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా నిర్వహించిన ఈ వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా 8వ రోజు పూజా కార్యక్రమం దాకా ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రారంభించాము. అందులో దాదాపు ఒక 1000 మందికి అన్నదాన కార్యక్రమాల్లో అన్నదానం చేయడానికి కోరుకున్నాము. ఈ యొక్క కార్యక్రమము మన శీలం వీరేందర్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాకపోతే ఈరోజు అనివార్య కారణాల వల్ల ఆయన బయటకు వెళ్ళడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఇది దాదాపు మా వినాయకుడు 12 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడే. ఎందుకంటే మనము ఈ యొక్క కార్యక్రమము ఎందుకు చేస్తున్నామంటే మన కెమికల్ వాడొద్దనే ఉద్దేశంతో మేము ఈ యొక్క మట్టి వినాయకుడిని పూజిస్తున్నాము. గత 12 సంవత్సరాలుగా ఇక్కడనే తయారు చేసి ఇక్కడ నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మాకు సహకరిస్తున్నటువంటి బస్తీవాసులకు మరియు కాళీవాసులకు మా వినాయక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హలో 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 సారీ సార్, చూడలేదు. ఇట్స్ ఓకే. బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యావు, డబ్బులు బాగా సంపాదిస్తున్నావు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు? అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సార్. పక్కా వాస్తు, క్వాలిటీ కన్స్ట్రక్షన్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, 24 అవర్స్ వాటర్ సప్లై, పైగా టైం కి డెలివరీ. అర్థమైంది. నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది. మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు. లామ్ లో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ. వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూసుకో, బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్పాడని కాదు, ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కో.